గుర్తుకి ఓటేయాలని, కాంగ్రెస్ ని గెలిపియాలని మరి ఈ కాలికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉత్తేజించి చాలా మాట్లాడతారు, మీకు ఉత్తేజం అవుతారు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండి మీరు బలపరచాలని కోరుకుంటూ వస్తున్నారు. మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ నిజామాబాద్ లో మరి కనీవిని రీతిలో ఇంత పెద్ద మా రోడ్ షోకు మీరు వచ్చినందుకు మీకు చేతుతోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, मेरे भाई और बहनों, हम आपके शुक्र के लिए राहुल गांधी जी ने और गांधी परिवार कांग्रेस पार्टी ने इस देश में जो मोदी जी नफरत फैला कर रहे हैं, उस नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने के लिए आज रेवंत रेड्डी साहब हमारे दरमियान आए हैं। आज नफरत के बाजार को निजामाबाद में खत्म करके मोहब्बत के कुछ चाय वाले हैं ना, उनको समझ में नहीं आ रहा है, उनको भी समझ में नहीं आ रहा है। अरे भाई, ये मजहब के नाम पे नहीं है, ये रिजर्वेशन उनके पिछड़ेपन के लिए है। तो मेरे दोस्तों, ये रिजर्वेशन खतरे में है, आओ उठाओ और हम फजर के साथ ही पोलिंग बूथ पर जाकर हमारा हाथ के निशान को और बटन हाथ में लगाकर जिताइए। जैसे हमारे नमाज फर्ज है, उसी तरीके से आज वोट डालिए। देश खतरे में है, संविधान खतरे में है, लोकतंत्र खतरे में है। मगर इस ऐसे वक्त में रेवंत रेड्डी जी आपके पास आए हुए हैं, राहुल गांधी आपके पास आ रहे हैं, प्रियंका जी कांग्रेस रेड्डी आ रहे हैं। तो आज हम इनका साथ देते हुए कांग्रेस को जिताइए। मैं जोर से नारा लगा रहा हूँ, हम रिजर्वेशन बचाना है। సోదరులారా సోదరిమణులారా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనను కాపాడేందుకు, ఈ రిజర్వేషన్ ని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. ఆశీర్వదించండి, మన జీవన్ రెడ్డి గారికి आशीर्वाद दीजिए। भाइयों जोर से बोलिए, जीवन रेड्डी जी को आशीर्वाद दे रहे हैं। जोर से बोलो, कांग्रेस पार्टी रेवंत रेड्डी जी, जोर से बोलो रेवंत रेड्डी जी, राहुल गांधी, कांग्रेस पार्टी। थैंक यू। మాజీ మంత్రి గారు మన నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్ గురించి వచ్చేసిన మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, వేదిక కర్ణాటకలో వచ్చేసిన పెద్దరాజు భోజరాజు కృష్ణన్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన నా యువకులకు, నా మహిళా సోదరులకు, मेरा मुस्लिम भाइयों को अंदर की ना उदयपूर्वक नमस्कार। गत प्रभुत्व बीजेपी అయితేనేమి, టీఆర్ఎస్ అయితేనేమి 10 సంవత్సరాల నుంచి ఏ విధాలుగా చదువుకున్న విద్యార్థులకు కానీ, బిజినెస్ లో వాళ్ళకు కానీ జిఎస్టీలు పెంచి అన్ని విధాలుగా అందరికి ఇబ్బంది పెట్టారే, అటువంటి దుర్మార్గులని, అటువంటి పార్టీలని వాళ్ళందరూ ఎవరు మన ఓటుతోని గెలిచి మన పైన నిర్లక్ష్యం చేస్తా ఉన్నారే, అటువంటి దించడానికి రేపు సోమవారం రోజు 13వ తారీఖు రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా మనకు 10 సంవత్సరాల నుంచి మన డిస్టిక్ లో పనులు కాక, సెంట్రల్ నుంచి పైసలు ఇవ్వక ఇబ్బంది పడతా ఉన్నామే. ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఒక తజుర్బా ఎమ్మెల్యే పెద్ద మనిషిగా ఉండాలి, మనకు పనులన్నీ అయితే అనే ఉద్దేశంతో మరి ఆ పెద్ద మనుషులు పెట్టారు. తప్పనిసరిగా నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి బోధనలో 1,00,000 పైన మెజార్టీస్తాం. निजामाबाद का दे सकते हैं 1 लाख दे सकते हैं ना, 1 लाख दे सकते। बोधन निजामाबाद रूरल కూడా భూపాల్ 96 లక్షల నిజంగానే ముఖ్యమంత్రి గారు ఈ 3 కాన్స్టిట్యూన్సీలు 3 లక్షలు దే सकते ఇస్తారా అని అనుకుంటున్నారు.
చేశారు. మన రైతులకు లక్షల రూపాయల కోట్లు బ్యాంకులకు కూడా మార్చేశారు. ఈ విధంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అందరము ఈ 4 రోజులు కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఓటర్స్ తప్పనిసరిగా मेहरबानी करके 90% वोट आना पोलिंग होना मेहरबानी करके प्लीज वो करिए. बोधन में वैसे आएंगे अंदर तప్పనిసరిగా వస్తాయని చెప్తూ మన ముఖ్యమంత్రి గారికి అందరు చెప్పారు. అవన్నీ పనులు చేయించే జిమ్మేదారు నాది. మీరు ఓట్లు 3 లక్షలతో గెలుపుతాం, పనులు చేయించే జిమ్మేదారు. జై హింద్, జై కాంగ్రెస్. మీ అందరి మద్దతు కోరడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ పట్టణం రావటం, వారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నటువంటి అశేష ప్రజానీకానికి, వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, యువమిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా నిజామాబాద్ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పంటున్నాను నేను. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది నిజామాబాద్ జిల్లా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, మన ఏదైతే మస్కట్, దుబాయ్ పోడు తప్పని స్థానిక ఉద్యోగ అవకాశాలు లభిస్తామని నేను భావిస్తే 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికి అదే దుబాయ్ బతుకులు అట్లే ఉన్నాయి తప్ప స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయా? దయచేసి ఆలోచించాలని చెప్పంటున్నా. గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కేంద్రంలో సంవత్సరాలు 7 కోట్ల ఉద్యోగాలు పెట్టింది. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు, కనీసం ఒక ఉద్యోగం కల్పించాలని అడుగుతున్నాను. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఈ పరిస్థితులలో ప్రజానీకం మార్పు కోరడము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అవకాశం కల్పించడము, వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 మాసాల కాలంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల మంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఉద్యోగం కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఎంచుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోవటం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తానని చెప్పంటున్నాను. దాంతో పాటుగా ఏ గల్ఫ్ పై ఆధారపడుతున్నటువంటి యొక్క తెలంగాణ బిడ్డలని చెప్పంటున్నాను. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి దేశం కానీ దేశం పోయేది ఉందో, బతుకుదురు పుట్టకూడదు పోతుందో వాళ్ళని ఆదుకోవటానికి కొరకు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కట్టుబడి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందని చెప్పి పేర్కొనడం నేను వారికి తెలంగాణ గడ్డ మీద, నిజామాబాద్ గడ్డ మీదకి వెళ్ళి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. అంతేకాదన్నా వస్తు ఏదైతుందో మా ఆడబిడ్డలు బీడీ చేస్తుంది. వాస్తవం నిజామాబాద్ జిల్లా బీడీ పరిశ్రమకి ఏదైతుందో పెద్ద పీట అని చెప్పంటున్నాను. ఏ విధంగా యువత మరి గల్ఫ్ పై ఆధారపడడం జరుగుతుందో మా ఆడబిడ్డలు ఇలా బీడీ చేస్తే ఏదైతే కుటుంబాన్ని సాదుకుంటుంది. అటు ఆడబిడ్డలకు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పెన్షన్ సౌకర్యం కలిగిస్తుంది. అది 2014 వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ తొలగించి బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు ఇంతవరకు అమలవుతున్న 2,000 రూపాయలకు మరొక 2,000 జోడించి 4,000 రూపాయలు పెన్షన్ కల్పింప చేయడం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పంటున్నాం. అంతేగా బీడీ చేసే ఆడబిడ్డకి ఏదైతుందో ప్రస్తుతం 1000 బీడీలు 230 రూపాయలు వస్తుంది. రాబోయే కాలంలో 300 రూపాయలు కల్పింప చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పంటున్నాం. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పడంతో పాటుగా ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం అని చెప్పంటున్నాం. ఈ వ్యవసాయ ప్రాంతాన్ని ఏదైతుందో మరింత అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పని పోయిన ఎన్నికల్లో 2019లో దయచేసి గమనించండి. పసుపోటు అని చెప్పాడు మిత్రుడు చక్ర కర్మగారు పునఃప్రారంభం చేస్తా అని చెప్పాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిందా? అరవింద్ ఏమైందో ఎక్కడ కనబడతాడని చెప్పంటున్నాను. 5 సంవత్సరాలు గడిచి మళ్ళీ వచ్చిందయా? దయచేసి గమనించండి. ఆనాడు 2019లో సీనన్న కొడుకు అని చెప్పని రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది. కానీ ఏదైతుందో ఇవాళ అబద్ధాల అరవిందులు దయచేసి మన ఆయన నిజ రూపం గమనించండి. ఈ ఎన్నికల్లో ఏదైతుందో
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి రైతు సంక్షేమానికి పాటుపడే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నా చెప్పంటున్నాను. అట్లాగే ఇప్పుడు మిత్రులు మహేష్ బాబు గారు పేర్కొన్నట్టు నిజామాబాద్ అన్ని ఉన్నాయని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిండ్రు. సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఏదైతుందో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిండ్రు. సాంకేతిక విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల లేదు, ఇక్కడ ఆడబిడ్డల ఉమెన్ డిగ్రీ కళాశాల లేదు. అన్నింటిలో ముఖ్యం ఏదైతుందో స్మార్ట్ సిటీ అని చెప్పంటున్నాను. కేంద్రంతో ఒకసారి నిజామాబాద్ నగరం యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణమైనటువంటి నిజామాబాద్ పట్టణం కేంద్రం ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఎంపిక అయ్యే అవకాశం అన్ని ఉండి కూడా కేవలం స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి యొక్క నిర్లక్ష్యంతో మరి ఈ అంశం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పట్టణ విశాఖ పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణ విశాఖ పరిధిలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ఎంపిక చేయలేకపోవడంతో మనకు కావాల్సిన నిధులు సమకూరడం లేదు. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదించి స్మార్ట్ సిటీ ఎంపిక చేయించడం మన బాధ్యత భావిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. అట్లా ఏదైతుందో ఒక పార్లమెంట్ సభ్యులు చేయగలేదు పనులని చెప్పంటున్నాను. నిజామాబాద్ ఏదైతే ఇంత పెద్ద నగరం అన్నా ఆర్మూర్ టు మీకు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే నార్త్ ఇండియన్ లింక్ ఏర్పడుతుంది. ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ ఏర్పాటు చేస్తే రైల్వే లైన్ మన నార్త్ ఇండియన్ లింక్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ లైన్ ఏర్పాటు చేస్తే కర్ణాటక లింక్ ఏర్పడుతుంది చెప్పంటున్నాం. ఈ రెండు ప్రధాన లింకులు ఏర్పాటు చేసే అవకాశం ఉండి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఆయన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మరి ఈ నిజామాబాద్ పట్టణాన్ని ఏదైతుందో కేవలం మత విద్వేషాలు నెచ్చగొట్టబడే విధంగా ఏదైతుందో ఆయన ప్రచారం చేసి మరి నిజామాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో యావత్ నిజామాబాద్ పట్టణ ప్రజానీకానికి చేతులకి జోడించి కోరుకుంటున్నాను. దయచేసి మీరు కండగా నిలబడి హిందూ ముస్లిం एक्सचेंज के वास्ते काम करने का एक ही पार्टी कांग्रेस पार्टी है। मैं बोलना चाहता हूं मैं हिंदू मुस्लिम समझ को हमेशा हिंदू मुस्लिम अमन चाहने वाली पार्टी कांग्रेस पार्टी है मैं बोलना चाहता हूँ. हिंदू मुस्लिम मत सामरस्याనికి నిదర్శనం నిజామాబాద్ పట్టణం చెప్పంటున్నాను. ఆ విధంగా కలిసిమెలిసి నివాసించేటువంటి యొక్క హిందూ ముస్లిం సోదరు అండదండలతో ఏదైతుందో పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనంతో వారి యొక్క అండదండలతో చెప్పంటున్నాను. వారి స్వయంగా ఆరూరు పట్టణం తర్వాత నిజామాబాద్ పట్టణం సందర్శించి మీ అందరితో సంభాషించి నా గెలుపు కోసం వారు ముందుకు రావించినందుకు వారి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నేను నాకున్నటువంటి అనుభవంతో చెప్పంటున్నాను. నాకున్నటువంటి అనుభవంతో చెప్పంటున్నా నా సుదీర్ఘ ప్రజా జీవితం రైతు సంక్షేమం కొరకు నిరుద్యోగ యువతే కానివ్వండి చెప్పంటున్నాను. విద్యార్థుల సంక్షేమం కొరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు బీడీ కార్మికుల సంక్షేమంలో పాటుపడేటువంటి ఒక వ్యక్తిత్వం నాది. దయచేసి మా నిజామాబాద్ పట్టణ యువతను ప్రజానికి అందరినీ కూడా చేతులకి జోడించేది ఇస్తుందో మీ అందరూ మద్దతు తెలపాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఎంతో దూరంకి వెళ్ళి వారిని చూడాలని వారి మాటలు వినాలని చాలా సంతోషం ఆనందంతో వచ్చిన మీరందరూ ఎదురుస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈ వేదిక పైన కర్ణాటక మంత్రి గారు బోసరాజు గారు వేదిక పైన ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల బరిలో పెద్దలు గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించితే
ఈరోజు నిజామాబాద్ పట్టణంలో నెహ్రూ పార్కు చౌరస్తాలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మా కమ్యూనిస్టు సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈసారి తప్పకుండా నిజామాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపడానికి కంకణ బద్దులైనందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని, నిజామాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వంచి నమ్మించి మోసం చేస్తే మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి పొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే నిజామాబాద్ అర్బన్ లో కూడా 3 రంగుల జెండా ఎగురుతుంది. మా పెద్దలు షఫీర్ అలీ గారు ఎమ్మెల్యేగా కలిసి రాష్ట్రంలో మంత్రిగా ఈ పేదలకు సేవలు అందిస్తాడని మేము ఆశించాం. కానీ అనుకోకుండా ఈ ప్రాంతంలో అవకాశం రాలేదు. అదేవిధంగా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితని ఎంపీగా గెలిపించారు. మీకు ఇచ్చిన మాట నమ్మించి చేసిన మోసాన్ని 2019 పార్లమెంటు ఎన్నికల్లో వందలాది మంది ప్రాంత చెరుకు రైతులు, పసుపు రైతులు కలిసి ప్రజల్ని మోసం చేసినందుకు, రైతులను నట్టేట ముంచినందుకు దాదాపుగా 70 మంది రైతులు ఎన్నికల బరిలో దిగి కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి బోడగుండు బాండ్ పేపర్ ఇచ్చినోని గెలిపించారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తానని మోసం చేస్తే పొందబెట్టిన మీరు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్ళైనా ఇవాళకి పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు చేయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు ఎన్నికల బరిలో ఈరోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండి ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నిజామాబాద్ ప్రాంతానికి, నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ అనుమతి తేలే. వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారు పసుపు బోర్డు తీసుకురాలి, చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలి, ఇక్కడ ఉండే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలి, మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురాలి. మీ ప్రాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడి ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, ధర్మపురి అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నాడు. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, ఎవరిచ్చిన మీ హక్కు అధికారం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి దేశ ప్రజలు 140 కోట్ల మంది జనాభా చూస్తూ ఊరుకోరు. అందుకే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలన్నాలను గద్దె మీద నుంచి దించాల్సిన బాధ్యత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉన్నది.
నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 1881 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు కట్టి ఈ దేశ జనాభా ఎంతో 140 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశ జనాభాను లెక్కించారు. నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2021 సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా, ఈ దేశంలో ఉన్న బీసీల కులగణన చేయకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి, రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసింది కదా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి గద్దె దించడానికి వేలాది మంది నిజామాబాద్ యువకులు ఇవాళ నెహ్రూ పార్కులో సమావేశమైంది. మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొత్తం వీడియో తీయండి. ఏదైనా బంగ్లా పైన ఉన్న మిత్రులారా వీడియో తీయండి. నిజామాబాద్ నెహ్రూ పార్కులో ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ పట్టణానికి సంబంధించిన యువకులు వేలాదిగా వచ్చి రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారన్న సంగతి నరేంద్ర మోడీ గారికి పంపించండి. నేను ఇలా అడుగుతున్న ధర్మపురి అరవింద్ గారిని, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఎందుకు మీరు బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? 2021లో మీరు లెక్కించాల్సిన జనాభాను మీరెందుకు లెక్కించలేదు? బీసీల కులగణన చెయ్యడాన్ని మీరెందుకు అడ్డుపడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని దక్కా బజాయించి చెబుతున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టాల్సిన బాధ్యత ఈ మూలవాసులైన ఈ దేశ ప్రజలకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ ఇష్టారాజ్యంగా, మీకు కావాల్సినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీరు రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ ఈ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడు ఉన్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మన నెత్తి మీద కత్తిలాగా వేలాడుతున్న మిత్రులారా, ఇవాళ మీరు ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి. ఇవాళ మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి, మీరు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు సోనియమ్మ పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో బయ్యాల ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇచ్చింది. నల్గొండ జిల్లాలో ఐఐటి ఇచ్చింది. మెదక్ జిల్లాలో ఐఐఎం ఇచ్చింది. ఇన్ని మంజూరీలు సోనియమ్మ ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో ఇవేమి అమలు చేయకపోదు తెలంగాణకి ఏమిచ్చిందా? ఏమిచ్చిందో ఇంకా
ఇచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామా? కరువు లాంటి వాత పెడతాం కదా, ఈ ఎన్నికల్లో బీజేపీని పొంద పెడతాం కదా. అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని, విద్యార్థి నిరుద్యోగ యువకులను, దళిత గిరిజన బలహీన వర్గాల మైనార్టీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో బీఆర్ఎస్ గెలిపించారు, మీ బతుకులు బాగుపడాలి. 2019లో బీజేపీని గెలిపించారు, మీ జీవితాలలో మార్పు రాలే. ఈసారి 2024లో పెద్దలు నీతి నిజాయితీకి మారిపోయారు. 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న రైతుల కోసం కొట్లాడేటోడు కాదు, నిజమైన రైతు, దుక్కి దున్నినోడు, వ్యవసాయం చేసినోడు, రైతు సమస్యలు తెలిసినోడు జీవనాలను ఈసారి ఎంపీగా గెలిపించాడు. మీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకై ఈ ప్రభుత్వంలో మీకు స్మార్ట్ సిటీని తీసుకొచ్చే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు. మీరు జీవనాలను గెలిపించండి. మీకు ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. మీ పట్టణానికి, మీ నిజామాబాద్ పట్టణానికి రింగ్ రోడ్ వేసే బాధ్యత నాది. మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడి, రిజర్వేషన్లను పెంచి, బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు, మీకు రిజర్వేషన్లు మీ జనాభా ప్రాతిపదికన ఇప్పించే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారికి అంటగా నిలబడండి. 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన అందిస్తాం. ఇవాళ వచ్చిన 100 రోజుల్లోనే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 150 రోజుల్లో 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే పేద ఆడబిడ్డలను ఆదుకోవడానికి 1200 ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. 200 యూనిట్లు వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, పేదవాళ్ళ ఇళ్లలో వెలుగులు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచిత వైద్యానికి అందించింది. ఇవాళ ఇదే కాదు, ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి ఆత్మగౌరవం, ఇందిరమ్మ ఇల్లు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతో ఇవాళ పేదవాళ్ళకి ఇవ్వడానికి మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఇవాళ గర్వంగా నెహ్రూ పార్కులో నిలబడి చెప్పదలుచుకున్నా, 3 నెలలలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబం సభ్యులలో సంతోషాన్ని చూసి ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. ఇదే కాదు మిత్రులారా, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి బలహీన వర్గాల జనాభాను లెక్కగట్టి కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచి వాళ్ళకు నిధులు పెంచాలన్న డిమాండ్ ఉంటే, నేను ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన వెంబడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మంత్రివర్గంలో ఆమోదింపజేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టడానికి నిర్ణయం తీసుకున్న మిత్రులారా, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పెట్టలేకపోతుంటే గంజాయి డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపి తాట తీసి ఇవాళ ఒక్కనొక్కని బొక్కలేసే పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను తెలంగాణలో ఉన్న కేడీ దిగిపోమని అంటున్నాడు. కేడీ అంటే ఎవరో కాదు, కేసీఆర్. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు కొండల్లో మంచు కొండల్లో తిరిగిన రాహుల్ గాంధీ దేశం కోసం వాళ్ళ
కోసం ప్రాణాలించిన కుటుంబం రాహుల్ గాంధీ 40 సీట్లు గెలుస్తాడంట, నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తాడంట. ఇదేనా నీ నీతి, నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. నీ బిడ్డ పేరు కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ వేరు వేరు కాదు, బొమ్మ పరుసు, నానానికి ఒకవైపు బొమ్మ ఇంకొక వైపు పరుసు అంటే ఒకవైపు మోడీ ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడుగా, మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా, నేను కూడా మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి, మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, బీడీ కార్మికులను పెన్షన్ ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి నేను అండగా నిలబడతా. నాకు మిమ్మల్ని మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను, వజ్ర వైదూర్యాలు అడుగుతలేను, నీ నిజామాబాద్ లో ఉన్న సారవంతమైన భూములను అడుగుతలేను, అంకాపూర్ లో ఉండే చికెన్ ముక్క కూడా అడుగుతలేను. ఏమడిగిన సోదరులారా, నేను పెద్దలు జీవన్ అన్నను అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించండి, మీ ఓటు అనే ఆయుధంతో బీఆర్ఎస్ బీజేపీని పొందబెట్టుండ్రి, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, इसीलिए मेरा भाई भाइयों से एक ही गुजारिश है, आज संविधान खतरा में है, इस देश खतरा में है। 70 साल के बाद अपने को आजादी मिले, बहुत अपने परिवार शहीद होकर इस दुनिया को, इस देश को आजादी दिलाए, तो आज नरेंद्र मोदी भारतीय जनता पार्टी अपने आजाद को खींच लेने के लिए कोशिश कर रहे। दलित और आदिवासी पिछड़े लोगों का, जो माइनॉरिटी भाइयों का रिजर्वेशन रद्द करने के लिए आज ऐलान करके नरेंद्र मोदी जी निकले। आज हमारे भाइयों से बहनों से मेरा गुजारिश है, इस खतरे से बचाने का जिम्मेदारी आप ही लोगों का है, आपके हाथ में है। आप लोग मदद दीजिए, हमारा हाथ ताकत दीजिए, जीवन रेड्डी साहब को जिताइए इस चुनाव में। संविधान को बचाने का काम, रिजर्वेशन को बचाने का काम, वो जिम्मेदारी गांधी परिवार लेंगे, कांग्रेस पार्टी लेंगे। इस चुनाव अपने जिंदगी मौत का सवाल है। हम लोग ऐसे वैसे चुनाव मत समझो, कोई भी घर पे बैठे तो बाद में अपने को बचाने के लिए कोई बचेगा नहीं। ये हर परिवार घर से निकलना, पोलिंग बूथ को जाना, इस बार वोट देना, इस देश को बचाना, इस संविधान को बचाना, अपने रिजर्वेशन को बचाना, अपने मुल्क को बचाना। नहीं है तो आने वाले दिनों में अपने लिए कोई बोलने वाले भी नहीं रहेगा। एक बार 2014 में बीआरएस को जिताए, 2019 में बीजेपी को जिताए, फिर भी आपके जीवन कुछ बदले नहीं। आपका है निजामाबाद स्मार्ट सिटी नहीं बने, आपके शहर को रिंग रोड नहीं आए, आपके चक्कर फैक्ट्री खुले नहीं, आपका पशु बोर्ड जो भी है, हल्दी का बोर्ड खुला नहीं। इसीलिए एक मौका, एक बार अपने जीवन अन्न को दे दो। ये हमारे लिए बड़े भाई है, अपने लिए बड़े भाई है। ये खुद किसान है, किसानों के मामले उनको जानकारी है, दिल्ली से दिल्ली तक उनकी आवाज सुना के अपने रोशन बढ़ाएंगे, अपने निजामाबाद का नाम इस देश में रोशन करने वाले नेता अपना जीवन रेड्डी जी।
इसीलिए मेरे भाइयों से मेरे बहनों से गुजारिश है, ये निजामाबाद रूरल अर्बन दोनों मिला के हमारे भाई तो 1-1 लाख अलग अलग बोधन भी 1 लाख सुदर्शन रेड्डी साहब तो वादा किए, मगर ये 2 मिलके 1 लाख दिला दो, बाकी का असेंबली में और 1 लाख लेके 2 लाख से जीवन रेड्डी साहब को हम MP बना देंगे। मित्रुलारा మీరు ఒకటే ఆలోచన చేయండి, దాంట్లో గుడ్డి ఇచ్చిన బీజేపీని పొందబెట్టాలి, నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ సచ్చిన పాము అది చేసేదేమీ లేదు। అందుకే ఇవాళ కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుంది, కాంగ్రెస్ గెలిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది। అందుకే ఈరోజు ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు మేము అడిగినా రాహుల్ గాంధీ ప్రశ్నించినా నరేంద్ర మోడీ గారు మాత్రం ఉరుకులేదు పలుకులేదు, జనాభా ఎందుకు లెక్క పెట్టలేమంటే జవాబు లేదు, బీసీ కులగణన ఎందుకు చేస్తలేమంటే ఒక్క మాట మాట్లాడలేడు। ఆయన మనసు నిండా ఆయన పార్టీ ఆలోచన రాజ్యాంగాన్ని మారాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు। అందుకే రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసే బాధ్యత మీ మీద ఉన్నది। మీరు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం రద్దు అయిపోతుంది, రద్దు చేయడానికి మీరు సిద్ధమేనా? 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 గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీకి వినిపించాలి, మోడీకి వినిపించాలి, సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే। ధన్యవాదాలు సోదరులారా।